నమస్తే ఫ్రెండ్స్. 2024 వార్షిక ఫలాలను చూసినట్లయితే, తులా రాశి వారు గత సంవత్సరం నుంచి దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో, అవి ఈ సంవత్సరం నెరవేరబోతున్నాయి. శని పంచమ స్థానంలో ఉన్నందువలన మీకు ఫేవర్‌గా ఉంటాడు. విద్యార్థులకు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇంటర్వ్యూకి అపియర్ అయితే విజయం సాధిస్తారు. 2024 వార్షిక ఫలాన్ని చూసినట్లయితే, మీరు అభివృద్ధి పదం వైపు వెళ్ళేటట్లుగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మీ కోరికలు తీరడం మొదలవుతాయి. దీనివల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. ఈ సంవత్సరం మొదలు నుంచి మీరు మీ మధురవాణితో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, విద్యార్థులకు విద్య, ఉద్యోగార్థులకు ఉద్యోగం ఈ సంవత్సరంలో లభిస్తాయి. ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే చేయండి. బద్ధకించకూడదు. పెళ్లి మాటలు అవుతూ ఉంటే పెళ్లిళ్ళు అయిపోతాయి. బృహస్పతి లాభకారకుడు కావున అన్నదమ్ములతో సఖ్యతనుంచుతాడు. కొత్త మిత్రులతో సంబంధాలను ఏర్పరుస్తాడు. ఏప్రిల్ తర్వాత మీ ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దీనికి చిన్న పరిహారం చేయండి. కొమ్ము శనగలతో బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. ఈ సంవత్సరం వాహనాల్ని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. భవనాల నిర్మాణం లేదా ఇల్లు స్థలాలు కొనుగోలు చేయడం ఈ సంవత్సరం చేస్తారు. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తులారాశి వారు తమ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుని బ్రతకడాన్ని ఇష్టపడతారు. వీరు ఈ సంవత్సరం వ్యాపారంలో ధైర్యంగా రిస్కులని ఎదుర్కొంటారు. అంటే రిస్కులు ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్తారన్నమాట. గవర్నమెంట్ సెక్టార్ నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. మీ మాట తీరు, మీరు వ్యవహరించే తీరు వలన ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనూ విజయం సాధిస్తారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతోని విభేదాలు రావచ్చు. మీరు నమ్రతతో వ్యవహరించి పనులను చక్కబరుచుకోండి. 2024 రాశి ఫలాల్ని పరిశీలిస్తే, తులారాశి వారు ఇంట్లో పెద్దవారి ప్రేమాభిమానాల్ని, ఆశీర్వచనాల్ని పొందుతారు. విదేశయాత్రలు చేయాలనుకునే వారికి ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. అంటే వీసా ఆగిపోవడం లాంటివన్నమాట. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రయత్నిస్తే దొరుకుతుంది. సంవత్సరం ఆరంభంలో అన్నదమ్ముల సహాయం మీకు లభిస్తుంది. గురు అనుగ్రహం ఉండడం చేత భార్య సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఏప్రిల్ తర్వాత గురు శని సంయుక్త దృష్టి వలన కుటుంబంలో శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. సంతానానికి సంబంధించి ఈ సంవత్సరం మంచిది. మీ పిల్లలు వారి శ్రమ పరాక్రమాల ద్వారా వారి లక్ష్యాల్ని సాధిస్తారు. పిల్లల వలన కొంత మానసిక అశాంతి కూడా కలగవచ్చు. రాశి స్థానంలో గురువు దృష్టి ఉండడం వలన మీరు మంచి ఆలోచనలు చేస్తారు. మీరు ఆహారం సరైన టైంకి తీసుకోవడం వలన ఆరోగ్యం సరిగా ఉంటుంది. గ్రహ దోషాలు పోవడానికి గాను ప్రతిరోజు దుర్గా చాలీసా పారాయణం చేయండి. సూర్య నమస్కారం చేసుకోండి. శ్రీ యంత్రం స్థాపించి శ్రీ యంత్రం ఎదుట ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.